సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చందమల్ల జైబాబుపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన చల్లా శ్రీలతారెడ్డి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఓటింగ్ నిర్వహించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. అనంతరం ఆర్డీఓ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పూర్తి స్థాయిలో అవిశ్వాసం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిందని తెలిపారు. ఇద్దరు ఎక్స్ అఫీషియల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదని, మిగతా 13 మంది హాజరవడంతో అవిశ్వాసం నెగ్గిందన్నారు. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు జారీ చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు, ఇద్దరు ఎక్స్ అఫీషియో 16 మంది సభ్యులు. 16 మంది సభ్యుల్లో ఇద్దరు ఎక్స్ అఫీషియో. సో మొత్తం 16 మందిలో మనకు ఈరోజు 13 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులు, చైర్మన్ అటెండ్ కాలేదు. మిగతా మొత్తం 13 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గింది. సంబంధించి మనకు ఏమీ లేదండి, అది జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాము. విప్పు జారీ చేయడము అనేది ఇక్కడ సమావేశంలో ఏమీ ఉండదు. సో దాని తర్వాత పరిణామాలు వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన డిస్కషన్ ఏమీ ఉండదు. సో అది మేము కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన తీర్మానం మనం అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ మినిట్స్తో పాటు. ఓకే, థ్యాంక్ యూ.